ఎస్. ఈ సినిమా ఇంత బ్లాక్ బస్టర్ హిట్ అయింది, ఒక వెబ్సైట్ ఇంకా ఏడుస్తుంది. వాడికి చదువుతున్న అమెరికాలో ఉన్న ప్రదీప్గా పగలగొడతా, నీకేం తెలుసురా లుచ్చా నా కొడక. ఈ సినిమాకి నా సినిమాకి డూడికి 196K ఏదో వేస్తున్నావు, కేరామ్ 47K అని. అది తెలుగు తమిళ రా కుక్క. తొక్కుతావా ఆ సినిమాని? తొక్కరా నువ్వు మగాడు అయితే. మగాడిగా చదువుతున్నా మళ్ళీ. ఒక హిట్ సినిమాని ఇంకా తొక్కాలని ఆర్టికల్ వేస్తున్నాడు వీడు. ఈ నా కొడుకుని ఏం చేయాలి? ఉరిదీయాలి ఉన్నాయి నడి రోడ్డు మీద. మా మీద బతికే నా కొడక. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు. అండ్ ఐ థింక్ ఒక్కసారి హాస్య కూడా స్టేజ్ పైకి వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. శాన్వి ఆల్రెడీ ఇక్కడ ఇంకొక ప్రొడక్షన్ హౌస్ నుంచి కూడా అడ్వాన్స్ కూడా వచ్చేసింది. సో హాస్య దా ఒక్కసారి రా స్టేజ్ పైకి వచ్చేసి. కిరణ్ గారు, శాన్వి అండ్ హాస్య మాకు ఒక పిక్చర్ కావాలి ఈ బ్లాక్ బస్టర్ సందర్భంగా. సో హాస్య మూవీస్ ఇంకొక బ్లాక్ బస్టర్ని బ్యాక్ చేసుకున్న సందర్భంగా వీ హ్యావ్ హాస్య అండ్ Q&A ఉంది మనకి. కెన్ వీ హ్యావ్ ద చైర్స్ ఆన్ స్టేజ్? సో ప్రొడ్యూసర్స్ ఇద్దరిని అలాగే డైరెక్టర్ని హీరోయిన్ని వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అఫ్కోర్స్ లంచ్ టైం దాటుతోంది, మేము అర్థం చేసుకుంటాము. కానీ పండక్కి మనందరికీ ఫుల్ మీల్స్ ఇచ్చిన సినిమా కాబట్టి ఈ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్లో మీడియా కూడా జాయిన్ అయితే బాగుంటుంది. సో క్విక్గా Q&Aలోకి వెళ్ళిపోదాము. ఓకే, థ్యాంక్ యూ టు ద రెస్ట్ ఆఫ్ ద టీమ్. అందరూ కూర్చోవచ్చు. ఐ రిక్వెస్ట్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ గారు అండ్ కిరణ్ గారు, యుక్తి గారు టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. ఆల్సో నరేష్ గారు కూడా ఉంటే బాగుంటుంది Q&Aకి. జస్ట్ ఒక 10 minutes సార్. ఎస్. సో ఒక్కసారి చైర్స్ ప్లీజ్ క్విక్గా. ఎస్, పండక్కి మనందరికీ సూపర్గా లాఫ్టర్ బ్లాస్ట్ ఇచ్చినటువంటి కే-ర్యాంప్ మూవీ టీమ్కి మరొకసారి బిగ్ కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ కొంచెం క్విక్గా చైర్స్ తీసుకొచ్చేరా ప్లీజ్.